హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నాకు తెలిసి అందరూ బాగున్నారు లే అనేదానికంటే బాగాలేరని నేను చెప్తాను. ఎందుకంటే ఫ్రెండ్స్, బిజీ షెడ్యూలు, పిల్లల చదువులు, అమ్మ నాన్న ఉద్యోగాలు, తాతయ్య నాన్నమ్మ నన్ను మా పిల్లలు ఏ అనాథాశ్రమం చేస్తారో అనే భయంతో బిక్కు బిక్కు బతుకుతూ అని మనతో బతుకుతూ ఉంటారు. ప్రజెంట్ జరుగుతుంది కదా ఫ్రెండ్స్. నేను తప్పుగా చెప్తే క్షమించండి. సరే ఫ్రెండ్స్, మీకు ఒక స్టోరీ చెప్దాం అన్నా ఫ్రెండ్స్. మీకు ఇంతకుముందే చెప్పాను కదా, నేను కొన్ని నా ఆలోచనలు మూవీ ద్వారా తెలియపద్దామని చెప్పేసి అనుకున్నాను. కానీ అంత చేసేంత హోప్స్ మన దగ్గర లేదని చెప్పేసి అంటే మీకు మాట ద్వారా చెప్తున్నాను ఫ్రెండ్స్. ఒక చిన్న ఫ్యామిలీ ఫ్రెండ్స్. అందులో అమ్మ, అన్నయ్య, వదిన, ఒక చిన్నోడు అంటే ఆయన అలా పిలుచుకుంటారు చిన్నోడు అని. అయితే ఫ్రెండ్స్, స్టోరీలోకి వెళ్తే ఏమవుతుందంటే ఫ్రెండ్స్, అన్నయ్య ఉదయాన్నే లేచి జాబ్కి వెళ్ళిపోతాడు 8:30కి అలాగా. అమ్మ ఒక బ్యాగ్ పట్టుకుని మార్కెట్కి వెళ్తుంది. ఉదయం ఇంట్లో పని చేసుకుంటూ ఉంటుంది. చిన్నవాడు ఉన్నాం కదా, ఆడు 9:30, 10 గంటలకు వెళ్తాడు ఇద్దరి నుంచి. లేచేసి వాష్రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి వస్తాడు. వచ్చేసి కొంచెం డెమ్ముగా ఉండేసి వదిన అన్నం పెట్టాడు. వదిన అన్నం ప్లేట్లో అన్నం పెట్టుకొని దానిలో కర్రీ వేసుకొని తీసుకొని వస్తే అదే హాల్లోకి వస్తుంది ఉంటాడు. అయితే ఏం కూరదనా అంటాడు. అదే వెజిటేబుల్ పేరు చెప్తుంది. చికెన్ ఏమో లేదా అని చెప్పేసి సీరియస్గా ఆ ప్లేట్ని అలా కొడతాడు ఫ్రెండ్స్ చేతితోటి. అలా ప్లేట్ అలా పైకి వెళ్ళిపోయి ఆమె మీద ఆ రైస్ అలా రాగి పడుతూ ఉంటుంది. ఆ సీన్ వాళ్ళమ్మ బయటికి వెళ్ళింది చెప్పారు కదా, ఆమె చికెన్ తీసుకొని వస్తుంది. చికెన్ కోసం వెళ్తుంది బయటికి. ఆ చికెన్ తీసుకొని వస్తుంది. అలా అన్నం ప్లేట్ అలా పైకి వెళ్ళిపోయి రైస్ మీద పట్టడం చూస్తున్నాను. కోపం వస్తుంది. వదిలినట్టు తల్లిలాంటి దాన్ని ఇలా చేస్తావా, అన్నం ప్లేట్ పైకి కొడతావా అని చెప్పి చెప్పబట్టి కొడుతుంది ఫ్రెండ్స్ వాళ్ళ అమ్మ చిన్నవాడిని. ఆడు ఆ డిమ్ముగా ఉన్న కారణం ఏంటంటే రాత్రి మందు తాగాడు, అది దిగలవాడు. ఆడేం చేస్తాడు, వాళ్ళ అమ్మని మత్తులో అలా తలకాయ పట్టుకుని వాళ్ళు నెట్టేస్తాడు. వాళ్ళ నెట్టేస్తే ఏం చేస్తుందంటే పోయి గోడ తగులుతుంది. గోడ తగలంలో ఆ కోళ్ళ ఉంది కదా, ఆ కోళ్ళ పోయి అత్తయ్య అని పై పట్టుకుంటుంది. ఆ పట్టుకోకుండా అలా గోడ కానుకొని అలా కింద పడిపోతుంది. ఈడున్నాడు కదా పెట్టినాడు, ఈడు లేచి పడుకుంటాడు. ఇంకా రూమ్లో పడుకోగానే వాళ్ళ కోళ్ళు పిలుస్తుంది. ఎంతసేపు పిలిచిన లెగబిద్దలకి వాడు ఆయన ఆఫీస్ లేదు కదా, ఫోన్ చేస్తుంది. ఏమంటే ఇలాగ అత్తయ్య పడిపోయారు, మాట్లాడలేదు, ఏం లేదు అని చెప్పాను. వల్లనే వాళ్ళ ఆయన వస్తేనే అంబులెన్స్ తీసుకొని వస్తాడు. అంబులెన్స్ తీసుకురావడంతోనే ఇంకా కొంచెం ఆ ఊరికి కొంచెం దూరంలో ఉన్న ఒక చిన్న హాస్పిటల్కి తీసుకెళ్ళిపోతారు. అంటే ఆ చుట్టుపక్కల అదే హాస్పిటల్ ఉంటుంది, ఆ హాస్పిటల్కి తీసుకెళ్ళిపోతారు. తీసుకెళ్ళిపోతే ఏమైందంటే హాస్పిటల్కి తీసుకెళ్ళాక ఇంకా అక్కడ ఉంటుంది, హాస్పిటల్లో ఉంటుంది. హాస్పిటల్లో మీరు నిద్రపోతున్నారు కదా చిన్నోడు, వాడి దగ్గరికి వస్తుంది వాళ్ళ అమ్మ. నిద్రపోతుంటే ఆడు తలకాయ తీసుకుని ఆమె తొడ మీద పెట్టుకొని, ఎలా చిన్నోడా కొట్టారని బాధగా ఉందంటారా, చంప బాగా నొప్పి అనిపిస్తుంది అంటారా, మరి వదిన అలా చేయడం తప్పు కదంటారా, తల్లి లాంటిది కదరా వదిన, ఎందుకు అలా చేస్తున్నావు అయ్యా చిన్నోడా, నేనున్నా లేకపోయినా కోపం తగ్గించుకోరా, మందు తాగరా, ఆరోగ్యం పాడైపోద్ది, నేను లేకపోతే నేను ఎవరు చూస్తారా, బాధగా ఉందంటారని చెప్పేసి అలా పదే అడుగుతూ ఉంటుంది. సరే చిన్నోడా నేను వెళ్ళొస్తాను అని చెప్పేసి వెళ్ళిపోతుంది. ఈ నిద్ర నుంచి లేస్తాడు ఫ్రెండ్స్. ఈ నిద్ర నుంచి అటు ఇటు చూస్తాడు. అటు ఇటు చూడడం ఎవరు ఉండరు అక్కడ. ఇదేంటి అలా వచ్చేసి చెప్పేసి అమ్మ అని చెప్పి ఇల్లు మొత్తం చెప్తాడు ఫ్రెండ్స్. ఇంట్లో ఉండదు, తలుపు తీసుకొని బయటకు వస్తాడు. పక్కింటి కూడా చెప్తారు, అమ్మ ఎక్కడ ఉందని చెప్పి పక్కకి వెళ్తారు.
మీ అమ్మని హాస్పిటల్లో తీసుకెళ్ళని చెప్పి. అంటే ఆ మైకంలో ఉన్నాడో తెలియదు ఏం జరిగిందో, అలా నెట్టేసి పడుకుంటాడు అంతే. మీ అమ్మని హాస్పిటల్ తీసుకెళ్ళని చెప్తారు. వీడు హాస్పిటల్కి వెళ్తూ ఉంటారు ఫ్రెండ్స్. ఆ దగ్గర ఏదో సిటీ హండ్రెడ్ పాత బండి ఉంటుంది, ఆ బండి వేసుకొని హాస్పిటల్కి వెళ్తూ ఉంటారు. హాస్పిటల్కి వెళ్తుంటే మనోడు కాలేజీలో చదివాడు కదా, ఎలా పెట్టాడు కదా, అక్కడ కాలేజీలో కొంతమంది గొడవ పడ్డవాడు కారు వేసుకొని వస్తూ ఉంటారు. ఆ టైంలో వస్తూ ఉంటే గుర్తుపెట్టి ఆపేస్తారు, బండి అడ్డం పెడతాడు. బండి అడ్డం పెట్టగానే వాడు ఆగుతాడు. ఆగుతుంటే మీరంటారా, నేను హాస్పిటల్కి వెళ్ళాలి ప్లీజ్ వదిలేద్దాం అమ్మకి సీరియస్గా అని చెప్పేసి అంటాడు ఫ్రెండ్స్. లేదురా అప్పుడుది బాకీ తీర్చాలి నీకు అని చెప్పేసి గొడవ పడుతూ ఉంటారు ఫ్రెండ్స్. గొడవ పడుతుంటే మన హీరో గారు ఉన్నాడు, వాళ్ళని కొట్టేసి వాళ్ళని కొట్టేస్తూ ఉంటాడు. ఈలోపు అంబులెన్స్ అలా వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. ఆ అంబులెన్స్ వెళ్ళిపోవడానికి కారణం ఏంటి? ఇంతకీ ఆమె చచ్చిపోయింది. వాళ్ళ అమ్మ చచ్చిపోయినా కానీ అమ్మ చూడండి, ఆమె ఆత్మ వాళ్ళ కొడుకు దగ్గరికి వచ్చింది. నేను కొట్టాను కదా నా కొడుకుని, వాడు బాధపడుతున్నాడేమో, చంపగా గట్టిగా దెబ్బ తగిలిందేమో, నొప్పి పడుతుందేమో అని చెప్పేసి ఆత్మ ఆ దగ్గరికి వచ్చేసి మంచి అలా చెప్తుంది. అది అమ్మ ప్రేమ అంటే అలా ఉంటుంది ఫ్రెండ్స్. అయితే సరే అది పక్కన పెడితే వీడు వాళ్ళు కొట్టేసి హాస్పిటల్కి వెళ్తాడు. అదే అమ్మ కొట్టినప్పుడు అంబులెన్స్ వెళ్ళిపోతుంది కదా, వీడు హాస్పిటల్ దగ్గరికి వెళ్తాడు. హాస్పిటల్ దగ్గర చెప్తారు పలానా మంది పేషెంట్ చెప్పాలి, అంబులెన్స్ చనిపోయింది కదా ఆమె తీసుకెళ్ళిపోయారు అని చెప్తారు. ఆడు ఇంకా మళ్ళీ ఆ బండి వేసుకున్నాడు, డొక్కు బండి వేసుకుని డైరెక్ట్గా వాళ్ళ అన్నయ్య శ్మశాన వాడికి తీసుకెళ్ళిపోతాడు. ఇంటికి తీసుకురాడు. శ్మశాన వాడికి తీసుకెళ్ళగానే ఇంక అక్కడ కట్టెలు పేర్చేసి మొత్తం పెడతారు. ఆమె శవాన్ని పాడగానే పెడతారు. వాళ్ళ అన్నయ్య అలా సిటికి నిప్పంటిస్తాడు. ఈడు శ్మశాన వాటికి ఎంటర్ అవుతాడు ఫ్రెండ్స్. శ్మశాన వాటికి ఎంటర్ అవుతూ ఉంటాడు. అలా ఎంటర్ అవుతాడు, ఆమె చిత్తి తగలబడిపోతుంది. అది ఫ్రెండ్స్. మీకు ఏమైనా బోర్ కనిపిస్తే సారీ క్షమించండి. ఎందుకంటే అమ్మ ప్రేమ అనేది ఎలా ఉంటుంది అనేది నేను మూవీలో చూపించాలనుకున్నాను ఫ్రెండ్స్. ఒకటి మాత్రం నిజం ఏంటంటే అమ్మ, ఈ అమ్మ ఒకప్పుడు 2 అక్షరాలు పిల్ల, కొన్ని రోజుల తర్వాత అమ్మాయి, కొన్ని రోజుల తర్వాత అమ్మ. ఈ అమ్మ ప్రేమని వెళ్ళకట్టడం అనేది చాలా కష్టం ఫ్రెండ్స్. అదే అమ్మ తన బిడ్డలను బ్రతికించుకోవడానికి ఏ పని చేయడానికైనా సిద్ధపడుతుంది. అదే అమ్మ వాళ్ళ పిల్లల మీదకి ఎవరిని వస్తే ఏమి చేయడానికైనా సిద్ధపడుతుంది. అది ఫ్రెండ్స్ తల్లి ప్రేమ. బాయ్ ఫ్రెండ్స్.